రావ్ బహదూర్ మూవీ రివ్యూ. తెలుగు సినిమాల్లో ఎక్స్పెరిమెంటల్ మూవీస్ కి ఎప్పుడు ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. కొత్త కాన్సెప్ట్, డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్, రియలిస్టిక్ ఎమోషన్స్ ని ఇష్టపడే ఆడియన్స్ కోసం కొన్ని సినిమాలు వస్తాయి. అలాంటి కేటగిరీలో డైరెక్టర్ వెంకటేష్ మహా నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ రావ్ బహదూర్. సత్యదేవ్ అంటే పర్ఫార్మెన్స్ గ్యారెంటీ అని అందరికీ తెలుసు. మరి వెంకటేష్ మహా డైరెక్షన్ లో సత్యదేవ్ యాక్టింగ్ కలిసి నిజంగానే ఒక మెమొరబుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ నిచ్చాయా, లేక ఇది కేవలం ఎక్స్పెరిమెంటల్ అటెంప్ట్ గానే మిగిలిపోయిందా? స్పైరల్ లేకుండా కంప్లీట్ రివ్యూ చూద్దాం. స్టోరీ గురించి ఎక్కువగా రివీల్ చేయకుండా సింపుల్ గా చెప్పాలంటే, ఒక వ్యక్తికి డాక్టర్స్ ఇంకా 4 నెలలు మాత్రమే బతుకుతారని చెప్తారు. కానీ ఆ మనిషి 1 సంవత్సరం పాటు బతికాడు. అసలు అది ఎలా జరిగింది? ఆ ఎక్స్ట్రా టైమ్ లో తన జీవితం ఎలా మారింది? ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చుట్టూ సినిమా మొత్తం నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, డైరెక్టర్ స్టోరీ సెటప్ మీద చాలా ఫోకస్ పెట్టారు. అందుకే నరేషన్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. ట్రైలర్ చూసి హై ఎనర్జీ సినిమా ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి స్టార్టింగ్ కొంచెం డల్ గా అనిపించే ఛాన్స్ ఉంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది రొటీన్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కాదు. క్యారెక్టర్ ఎమోషన్స్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, రిలేషన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి డైరెక్టర్ టైం తీసుకున్నారు. కాబట్టి పేషెన్స్ తో చూస్తే ఫస్ట్ హాఫ్ పర్పస్ అర్థమవుతుంది. సినిమా అసలు మొమెంటం అందుకున్నది సెకండ్ హాఫ్ లోనే. అక్కడ నుంచి నరేషన్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. స్టోరీ ఎమోషనల్ గా కనెక్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. క్లైమాక్స్ వైపు వెళ్లే కొద్దీ సినిమా ఇంపాక్ట్ ఇంకొంచెం పెరుగుతుంది. సత్యదేవ్ పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ అన్ని నేచురల్ గా ఉంటాయి. క్యారెక్టర్ ని స్క్రీన్ మీద యాక్ట్ చేయలేదు, జీవించాడు అనిపిస్తుంది. ఎస్పెషల్ గా ఎమోషనల్ సీన్స్ లో, క్లైమాక్స్ లో తన ఇంటెన్సివ్ ఆడియన్స్ ని బాగా టచ్ చేస్తుంది. సపోర్టింగ్ కాస్ట్ కూడా చాలా కన్వీనియన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెంట్ ఉండేలా డిజైన్ చేశారు. వెంకటేష్ మహా స్టైల్లో ఉండే కామెడీ కూడా కొన్ని చోట్ల స్మైల్ తెప్పించింది. టెక్నికల్ డిజైన్ విషయానికి వస్తే, సినిమాటోగ్రాఫర్ సినిమా మూడ్ ని చాలా అందంగా క్యాప్చర్ చేశారు. విజువల్స్ నేచురల్ గా, రియలిస్టిక్ గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ ని ఇంకొంచెం ఎలివేట్ చేసింది. ఎక్కువ నాయిస్ లేకుండా స్టోరీ మూడ్ కి తగ్గట్టుగా మ్యూజిక్ కంపోజ్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా ఆర్టిస్టిక్ ఫీలింగ్ మెయింటైన్ చేస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే, రావ్ బహదూర్ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి తీసిన సినిమా కాదు, కానీ సినిమాని ఒక ఆర్ట్ ఫామ్ గా షేర్ చేసే వాళ్ళకి మాత్రం ఇది మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. స్లో ఫేస్డ్ స్టోరీ టెల్లింగ్ ని యాక్సెప్ట్ చేయగలిగితే, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి కంటెంట్ ని ఇష్టపడితే ఈ సినిమా మీకు నచ్చే అవకాశం చాలా ఎక్కువ. సత్యదేవ్ పర్ఫార్మెన్స్ కోసమైనా ఒకసారి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు రావ్ బహదూర్ సినిమా చూసారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ రివ్యూ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ఇలాంటి జీనియస్ మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.